హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం కోడిగుడ్లతో రుచికరమైన హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కంచుడులో నెయ్యి వేసుకోవాలి. ఒక కోడిగుడ్డుకు 3 టీ స్పూన్ల నెయ్యి మరియు 4 టీ స్పూన్ల పంచదార ఈ లెక్క ప్రకారం వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈరోజు మనం 4 కోడిగుడ్లతో హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. కంచుడు వేడైన తర్వాత సిమ్ మీద పెట్టుకుంటే సరిపోద్ది, లేకుంటే మాడిపోద్ది. మాడకుండా కోడిగుడ్లు చితగొట్టి కంచుడులో వేసుకొని ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లను బాగా గిలకొట్టాలి, బాగా కలిసిపోవాలన్నమాట. బాగా గిలకొట్టి ఇప్పుడు కంచుడు వేడైంది. తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి, సిమ్ మీద పెట్టుకోవాలి. అందులో చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి, టేస్ట్ భలే ఉంటుంది. మళ్ళీ గిలకొట్టాలి, అది పూర్తిగా కలిసిపోవాలి. ఫ్లేమ్ మాత్రం ఎక్కువ పెట్టద్దు, మాడిపోద్ది. సిమ్ మీద పెట్టుకొని ఇప్పుడు కాసేపట్లో గట్టి పడతా ఉంటుంది, మనం కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 15 నిమిషాల్లో తయారైపోద్ది. ఉట్టిగా స్వీట్ లాగా తినవచ్చు, మనం పరోటాలు చేసుకొని దాంతో టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, రుచికరమైన కోడిగుడ్డు హల్వా తయారైపోయినట్టే. ఇలా పొడి పొడి అయిపోద్ది అనమాట. డైరెక్ట్ ఇట్లా తినొచ్చు, లేదంటే రొట్టెలు పరోటాలు చపాతీతో కూడా తినొచ్చు, టిఫిన్ లాగా. చాలా బాగుంటుంది, తొందరలో అయిపోతుంది కూడా. 15 నిమిషాల్లో కోడిగుడ్ల హల్వా తయారు చేసుకోవచ్చు అన్నమాట. గైస్, ఇటువంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్, ఉంటా మరి.